పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు మాన్సూన్ సెషన్ నిర్వహించేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. ఈ సమావేశాల్లో మరోసారి డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని సమాచారం. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు లైన్ క్లియర్ చేస్తూ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును గత సమావేశాల్లో మోదీ సర్కార్ పార్లమెంటు ముందుకు తెచ్చింది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి అవసరమైన మెజార్టీ లేక ఆ బిల్లులు వీగిపోయాయి. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన రాజకీయ పరిణామాలతో ఉభయ సభల్లో ఎన్డీఏ సంఖ్యాబలం పెరిగింది. తమిళనాడు విపక్ష డీఎంకే మద్దతు కూడగడితే డీలిమిటేషన్ బిల్లును ఆమోదింప చేసుకోవటం కేంద్రానికి ఈజీ అవుతుంది. ఇక ఈ ప్రక్రియ ఇప్పటికే ఎన్డీఏ వర్గాలు ప్రారంభించాయి. దీంతో వర్షాకాల సమావేశాలు హాట్ గా సాగటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, మాన్సూన్ సమావేశాలకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఏదైతే డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఇప్పుడు ఆమోదించే సంఖ్య పెరిగింది కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఎన్డీఏ అప్డేట్స్ ఏంటి? పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సో ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం తేదీలపైన కసరత్తు చేస్తుంది. సో వన్స్ ప్రెసిడెంట్తో మీట్ అయిన తర్వాత వాటన్నిటిని డేట్స్ని అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. సో జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు ఈ మాన్సూన్ సెషన్ ఉండబోతుంది. సో ఈ సెషన్లో ఖచ్చితంగా డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గతంలో బిల్లు ఓటమికి గురైనటువంటి నేపథ్యంలో ఈసారి అన్ని పార్టీలు ఏవైతే సలహాలు సూచనలు ఇచ్చాయో చర్చ సందర్భంగా వాటన్నిటిని కూడా ఇన్కార్పొరేట్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రతి రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి సీట్లకు 50% సీట్లు పెంచేలా లిఖితపూర్వకంగా బిల్లులోనే పొందుపరచాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గతంలో మాత్రం ఈ యొక్క లిఖితపూర్వకంగా 50% పెంచుతామని ఎక్కడా అందులో లేదు. సో ఈ అంశాన్ని అనేక పార్టీలు తప్పుపట్టినటువంటి నేపథ్యంలో ఆ అంశాన్ని ఖచ్చితంగా చేర్చి 1971 జనాభా లెక్కల ప్రకారం యథావిధిగా దీన్ని కనుక నిర్వహిస్తే చాలా పార్టీలు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని మొన్నటి వరకు వ్యతిరేకించినటువంటి డిఎంకే కూడా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. సో ఇటీవల జరిగినటువంటి రాజకీయ సమీకరణలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బీజేపీకి మద్దతు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏ బలం దాదాపు 330 వరకు చేరుకుంది. సో మరొక 30 మంది ఎంపీలు కనుక మద్దతు ఇస్తే ఈజీగా 2/3 మెజార్టీతో ఈ డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అవుతుంది. ఆ తర్వాత వచ్చే 2029 లోక్సభ ఎన్నికల నుంచే ఇది అమల్లోకి వచ్చి మహిళలకు 1/3 రిజర్వేషన్ లభించేటువంటి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా లోక్సభ సీట్లు 850 పెరగబోతున్నాయి. అలాగే ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి. సో కొత్త వారికి, యువకులకు అవకాశం దొరుకుతుంది కాబట్టి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వము ఈ ఆలోచన పైన పదును పెట్టింది. ఈ పార్లమెంటు సెషన్లోని దీనికి సంబంధించినటువంటి కసరత్తు బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఇంకోవైపు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థకు సంబంధించినటువంటి కసరత్తు కూడా అంతర్గతంగా కొనసాగుతుంది. జన్జీ ఆశయాలకు అనుగుణంగా యువతకు ఎక్కువ పెద్దపీట వేసే విధంగా కూడా ఈ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా జరుగుతుంది, సంబంధించిన కసరత్తు జరుగుతుంది. సో ఈ రెండు కసరత్తు కూడా కేంద్ర ప్రభుత్వం చాలా రహస్యంగా కొనసాగిస్తుంది. సో డెఫినెట్గా ఈ వర్షాకాల సమావేశాల కంటే ముందే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తి చేసుకొని ఆ తర్వాత జరిగేటువంటి సమావేశాల్లో ఈ మొత్తం పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లును పాస్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.